తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ టు కాశ్మీర్ వరకు తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నాడా అంటే ఖచ్చితంగా అవునని సమాధానం వినబడుతోంది. కేరళలో వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించిన విశ్లేషణ చేసుకుంటే ఆ ఫలితాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆయనే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని అధిష్టానం జనరల్ గా కేరళలో కానీ దేశంలో మరే రాష్ట్రంలో కానీ ఎన్నికలు వచ్చినాయంటే ఆ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు కానీ మేనిఫెస్టోలు కానీ అధిష్టానమే డిసైడ్ చేస్తుంది, ఢిల్లీలోనే డిసైడ్ అవుతాయి. కానీ కేరళలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజాల మీదనే అధిష్టానం పెట్టింది. ఆ విషయంలో సక్సెస్ చేయడంలో కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు ఈ కేరళలో యూడిఎఫ్ విజయం అనేది తెలంగాణ మోడల్ విజయం, తెలంగాణ స్ట్రాటజీస్ విజయం అనే చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలిస్తున్నాయి. తెలంగాణ మోడల్ కూడా జనాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు ఆదరిస్తున్నారు అని చెప్పేసి దీనికి ఒక సిగ్నల్స్ గా కూడా మనం పాజిటివ్ సిగ్నల్స్ గా మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జాతీయ పార్టీలన్నీ కూడా ఏది రాష్ట్రాలలో ఆ రాష్ట్ర నాయకులు ఏది చేయాలన్నా కూడా జాతీయ స్థాయిలో ఢిల్లీలో డిసైడ్ అయితేనే ఇక్కడ చేయాల్సిన పరిస్థితి. కానీ ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఎదుగుతున్నటువంటి తీరు చూస్తే కనుక రేవంత్ రెడ్డి వ్యూహాలని లేదా రేవంత్ రెడ్డి సూచనలని అధిష్టానం ఖచ్చితంగా శ్రద్ధగా వింటోంది. ఎందుకంటే కొన ఊపిరితో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా చాలా చోట్ల దెబ్బతిని ఇక కాంగ్రెస్ పని అయిపోతుంది అనుకుంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేపుకొచ్చి ఊపిరి పోసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం పొందడానికి కారకుడైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో అట్లాంటి రేవంత్ రెడ్డికి కేరళ ఎన్నికల బాధ్యతలు అప్పయ్యారు. అప్పయిన బాధ్యతలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ప్రతి ఒక్కటి ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూనే వస్తున్నాడు. అదేదో సినిమాలో చెప్పినట్టు పొట్టు పొట్టు ఆకలి ఉంది ఆయాషేర్, మెట్టు ఎక్కుతారా ఆయాషేర్ అన్నట్టు నేను తొక్కుకుంటూ వచ్చినా నక్కి రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినట్టు కొడంగల్లో ఎక్కడో ఒక చిన్న పదవితోటి మొదలైనటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితా అని చెప్పి మరి కొట్టిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తర్వాత ఇప్పుడు టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిండు, సీనియర్లందరినీ సమన్వయం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా తెచ్చిండు జాతీయ రాజకీయాలు అన్నటువంటి. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలలో విజయకేతనం ఎగరవేసిండు, కంటోన్మెంట్ లో విజయకేతనం ఎగరవేసిండు, సర్పంచ్ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు సంపాదించిండు. ఇప్పుడు కేరళ అప్పచెప్తే ఆ కేరళ కూడా విజయాన్ని అందజేసిండు. సో చాలా విషయాలైతే రేవంత్ రెడ్డికి ఫేవర్ గా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ఇమేజ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అటు డీలిమిటేషన్ అంశంలో భారతీయ జనతా పార్టీని డిఫెండ్ చేయడంలో కూడా ఈయన ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇట్లా అనేక అంశాలు ఒక్కొక్క అంశాల వారిగా చూస్తే రేవంత్ రెడ్డి అనేక అంశాలలో కూడా కాంగ్రెస్ అధిష్టానానికి బూస్ట్ ఇచ్చిండు, వాళ్ళకి కొంత ప్లస్ అయ్యిండు. ఇక్కడ మొదట్లో ఈ అసలు యూడిఎఫ్ అనేది చర్చనే లేదు కేరళలో. ఎల్డిఎఫ్ వర్సెస్ బీజేపీగా ఉండే చర్చను కాస్త యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ గా మార్చిండు రేవంత్ రెడ్డి. సో ఆ పినరయి విజయ్ తోటి ఆ లేఖలు రాయడం కావచ్చు, అంటే పోటాపోటీగా తెలంగాణ మాటలు అక్కడ ప్రచారం చేయడం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి పథకాల గురించి మాట్లాడడం కావచ్చు, ఇట్లా చాలా రకాలుగానైతే ఆయన డిస్కషన్లకు పార్టీని తీసుకుపోగలిగిండు. పోటాపోటీగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటట్టు చేసిండు. మొత్తానికైతే విజయకేతనం ఎగరవేసే దిశగా వ్యూహాలు రచించి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ తన స్టార్ క్యాంపెయినర్ గా ఆయన సక్సెస్ఫుల్ గా ఆయన 100% ఆయన బాధ్యత నిర్వర్తించాలని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ దెబ్బతోటి. సో దేశవ్యాప్తంగా సో సరే మిగతా బెంగాల్ లాంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవడం కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం కావచ్చు. సో అవన్నీ చూసుకుంటే వాళ్ళు మంచి పీక్స్ లో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా నివురు కప్పిన నిప్పులాగా మెల్లగా రేవంత్ రెడ్డి సారథ్యంలో కొంత సౌత్ ఇండియాకు సారథ్యం వహించే దిశగానైతే రేవంత్ రెడ్డి పోతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సౌత్ స్టేట్స్ అన్నిగా రేవంత్ రెడ్డి ఒక రిప్రజెంటేటివ్ గా సౌత్ స్టేట్ అన్నిటికీ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా డైరెక్ట్ గా చెప్పాలంటే జాతీయ కాంగ్రెస్ కే బ్రాండ్ అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి నిలదొక్కుంటున్నాడు, ఆ స్థాయికి ఎదుగుతున్నాడని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలతోటి రేవంత్ రెడ్డి గురించి దేశమంతా కూడా పేరు మారుమోగిపోయే అవకాశం అయితే ఉంది. మన డీలిమిటేషన్ మహిళా బిల్లుల విషయంలో కూడా అడ్డుకొని తీరుతాం, ఖచ్చితంగా ఆ బిల్లును పాస్ చేయకుండా తీరుతామని అన్నాడు. ఎందుకంటే అది మెలకబెట్టిరని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేసినటువంటి హైబ్రిడ్ మోడల్ అయితే దేశవ్యాప్తంగా కూడా చర్చ రావడం,
సో పార్లమెంట్ లో కూడా చర్చ రావడంతో రేవంత్ రెడ్డి పేరైతే దేశవ్యాప్తంగా మారుమోగిపోయినటువంటి పరిస్థితి. సో మరోవైపు జాతీయ రాజకీయాలు చేస్తా అని చెప్పేసి సొంత నేటివ్ సెంటిమెంట్ ని వదిలిపెట్టి అస్తిత్వాన్ని ఆత్మను వదిలిపెట్టినటువంటి నాయకులందరికీ కూడా ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మొన్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి జాతీయ రాజకీయాలను దేశకి నేత కావాలని కలగనటువంటి కేసీఆర్ కి ఎలాంటి తీర్పునిచ్చారో అటు తమిళనాడులో కూడా స్టాలిన్ లాంటి వాళ్ళకి జాతీయ రాజకీయాల మీద కొంత ఫోకస్ పెట్టేసరికి ఆ లోకల్ ఫ్లేవర్ మిస్ అయ్యేసరికి అక్కడ కూడా లోకల్ జనాలు సరే నువ్వు జాతీయ రాజకీయాలు వేసుకోపో అని చెప్పేసి ఆయనను కూడా ఓడగొట్టినటువంటి సందర్భం. సో మొత్తంగా ఈ జాతీయ రాజకీయాలు చేయాలంటే లోకల్ ఫ్లేవర్ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, ఆ ఆత్మను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ వాటి గురించి చెప్పుకుంటూనే జాతీయ స్థాయిలో ఎదగొచ్చు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసిండు. ఆయన ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ వెండి వాళ్ళేమో ఆకాశానికి నిచ్చెనేసిరు. సో ఇక్కడ ఉన్న నిధులను ఇక్కడ బాగా సంపాదించుకొని తీసుకుపోయి వేరే రాష్ట్రాల్లో పెట్టి దేశకి నేతలు కావాలనుకున్నారు వాళ్ళంతా. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమమో లేకపోతే పరిస్థితులను వివరిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మొత్తానికి మనం విశ్లేషించినట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశకి నేత కాబోతున్నాడా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నాడా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి.